ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నూతన మాసపు జూన్ మాసపు దేవుని వాగ్దానము, కీర్తనల గ్రంథము 25వ కీర్తన 1 నుండి 3 వచనములు. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికయుంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన మే మాసమంతయు మనలను కాచి కాపాడి ఈ నూతన మాసములో, జూన్ మాసములో సజీవుల లెక్కలో ఉంచి మనలను చక్కగా దీవించినటువంటి దేవాది దేవునికి కోట్లాను కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ నూతన మాసములో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, అలాగే మనము చేయవలసినటువంటి కార్యము కూడా ఈ లేఖనము తెలియపరుస్తూ ఉంది. మొట్టమొదటిగా మన ఆత్మను ఆయన వైపు ఎత్తుకోవాలి. యేసుక్రీస్తు వైపు మన హృదయము, మన ఆలోచన, మన ఆశ, మన సమస్తము నిరీక్షణ ఆయన మీద ఉన్నట్లయితే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ఈ నూతన మాసంలో ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఏ విషయములో కూడా మిమ్మును సిగ్గుపడనివ్వరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది హేతువు లేకుండానే ద్రోహము చేస్తూ ఉంటారు. తెలిసి ద్రోహము చేస్తారు, తెలియకుండా, మనకి తెలియకుండానే ద్రోహము లోపల చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరైతే నీకు ద్రోహము చేశారో వారు సిగ్గుపడే పరిస్థితిని దేవుడు కలిగించబోచు ఉన్నారు. నిన్ను ఏ సిగ్గు కూడా తలదించుకునేటువంటి పరిస్థితి మీకు రాకుండా నేను కాపాడుతాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హేతువు కారణాలు లేకుండా ఎందుకు ద్రోహం చేస్తారో తెలియదు, ఎందుకు శత్రువులుగా మారిపోతారో తెలియదు, ఎందుకు అగెనిస్ట్గా మారిపోతారో తెలియదు. ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. నీ మట్టుకు నీవైతే ఆయన వైపు నీ ఆత్మను ఎత్తుకో, ఆయన వైపు నీ ప్రార్థనను, నీ పరిశుద్ధమైన హస్తములను, నీ జీవితమును ఆయన వైపు ఎత్తుకున్నట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ 5 మాసములు ఒకవేళ సిగ్గుపడేటువంటి పరిస్థితిలో నీ జీవితం ఉందేమో, నీ కుటుంబం ఉందేమో, ఇదిగో ఈ 6వ మాసములో, నూతన మాసములో ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఇక ఆ సిగ్గు అనేది నీ జీవితములో ఉండదు. నేను ఈ మాసమున ఆ కార్యమును నెరవేర్చబోతున్నాను కనుక నీ దృష్టి, నీ ఆలోచన, నీ తలంపులన్నీ నా మీద ఉంచు అని యేసయ్య ప్రార్థన, యేసయ్య వివేచన కలిగి లోకంలో జీవించమని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది నిన్ను సిగ్గుపరిచారు, ఎంతమంది నిన్ను అవమానపరిచారు, ఎంతమంది నిన్ను తృణీకరించారో, విలువ లేకుండా నిన్ను చేశారో వారందరూ సిగ్గుపడే పరిస్థితిని దేవుడు కలిగించబోచు ఉన్నారు. ధైర్యముగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. యేసయ్య పరిశుద్ధమైనటువంటి ఆయన వాగ్దానము నెరవేర్చేటువంటి దేవుడు కనుక ఆయన మీద ఆశ పెట్టుకోండి, ఆయన వైపు కనిపెట్టుకొని చూడండి. మీరు సిగ్గునొందరు. మనుషుల కోసం కనిపెట్టుకున్నారా? లేదా బంధువులు, స్నేహితులు ఏదో చేస్తారని, ఏదో మాటలు చెప్పారని, వారు చేస్తారని ఒకవేళ కనిపెట్టుకుని ఉంటే నీవు మోసపోతావు. ఇప్పటికైనా ఈ నూతన మాసంలోనైనా వారి మీద ఆశను విడిచిపెట్టి సర్వోన్నతమైన దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వరు. ప్రతి విషయంలో కూడా నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాను అని ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి వాగ్దానమును మీ అందరి జీవితాలలో ఆయన నెరవేర్చినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. ఏ సమస్య ఉన్నా సరే ప్రియ దేవుని బిడ్డలారా, అనారోగ్య సమస్య అయినా సరే, ఆర్థికపరమైన సమస్యలైనా సరే, ఏ పరిస్థితి, ఉద్యోగం లేదా, గర్భఫలం లేదా, ఆత్మీయముగా ఎదుగుదల లేదా,
ఆయనను ప్రార్థన చేద్దాము. ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. గుండె చెదిరిపోయిందా, గాయమైపోయిందా, ఆయన గాయమును కట్టేటువంటి దేవుడు. ఈ ప్రార్థనలో ఎక్కడున్నా మీరు, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ ప్రార్థనను, మన ప్రార్థనను అంగీకరించి ఆయన ఆశీర్వదించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన మాసములో, జూన్ మాసములో నాయన అయ్యా, మా వాగ్దానం చూసినటువంటి నాయన అయ్యా తండ్రి, బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే సహాయము చేయండి ప్రభువా. ఈ నూతన మాసములో బిడ్డలు ఏ విషయంలో కూడా నాయన సిగ్గుపడకుండా ధైర్యము కలిగి జీవించుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి అవమానమును కొట్టివేయుదురుగాక అయ్యా, ప్రతి నిందను తొలగించుదురుగాక అయ్యా, ప్రతి కష్టములో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించుదురుగాక అయ్యా. నాయన ఈ జూన్ మాసంలో మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు అయ్యా మా సహకారులు ప్రభువా పరిశుద్ధుడా అయ్యా, మినిస్ట్రీకి నాయన అయ్యా ప్రార్థించేటువంటి వారు, సంఘము కొరకు ప్రార్థించేటువంటి వారు, మినిస్ట్రీకి సపోర్టుగా నిలబడినటువంటి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరే సహాయము చేయండి ప్రభువా. ఆ కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. గర్భఫలములు దయచేయండి నాయన. మంచి ఉద్యోగములు దయచేయండి ప్రభువా. అయ్యా, నీవే శాంతితో సమాధానముతో నింపండి నాయన. అయ్యా, బిడ్డలను పాస్ చేయించండి ప్రభువా. అయ్యా, బిడ్డలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించండి నాయన. దేవా, నీవే సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధుల, ఈరోజు నూతనముగా చూస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. ఈ మాసమంతి వారి ప్రయాణాలలో అయ్యా మీ దూతల కావలి ఉంచి కాపాడుదురుగాక. వారు చేయి పనులన్నింటినీ సఫలపరచుదురుగాక. సియోనులో నుండి బిడ్డలను దీవించుదురుగాక. అయ్యా, మీరే సహాయం చేయండి ప్రభువా. ఆర్థికపరమైన సమస్యల్లో, అప్పుల సమస్యల్లో, వడ్డీల సమస్యల్లో నాయన ఏ బిడ్డలైతే ఉన్నారో అయ్యా, మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నామయ్యా. ఈ 6వ మాసంలో బిడ్డలకు విడుదల కలిగించి అయ్యా సిగ్గును తొలగించుదురుగాక. మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా తండ్రి ప్రభా, అలాగే నాయన నూతన మాసంలో అయ్యా స్కూల్స్ రీఓపెన్ కాబోతూ ఉన్నాయి నాయన. మీరే సహాయం చేయండి ప్రభువా. అయ్యా బుక్స్ కొరకు, డ్రెస్సెస్ కొరకు, అయ్యా అడ్మిషన్స్ కొరకు నాయన ప్రభువా. అయ్యా నూతనంగా కాలేజీలో జాయిన్ అయ్యేటువంటి వారు ప్రభువా, స్కూల్స్లో జాయిన్ అయ్యేటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా తల్లిదండ్రులకు సమృద్ధిని దయచేయండి ప్రభువా. తల్లిదండ్రులు ఆయన ప్రభా, బిడ్డల పట్ల ఆయన తండ్రి అయ్యా ఎంతనైనా బాధ్యత కలిగి, ప్రేమ కలిగి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయ్యా డబ్బు కోసం నాయన ప్రభువా. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలు సిగ్గుపడకుండా తండ్రి ప్రభువా, తల ఎత్తుకొని చక్కగా నాయన స్కూళ్ళలో నాయన ప్రభువా నిలవబడ్డానికి సహాయం చేయండి అయ్యా. మీరే వారి బిడ్డలకు మంచి చదువునిప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవానికి వందనాలు ప్రభువా. అనేక మంది సేవకులు కుటుంబాల్లో నాయన అయ్యా వారి బిడ్డలు చదివించుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయ్యా, సహాయం చేయండి ఆయన. అయ్యా మీరే కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. వారి బిడ్డలకు కావలసినటువంటి వసతులను అయ్యా చదువుకు నాయన, బుక్స్కి, డ్రెస్సెస్కి, అడ్మిషన్స్కి, ఫీజెస్కి నాయన కావలసిన, ప్రమోషన్స్కి కావలసిన అమౌంట్లు అన్నీ కూడా నాయన యేసు నామమున సమకూర్చుదురుగాక. మీరే సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడైన ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా తన దీర్ఘాయుషుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, నీవే గాయపడిన కుటుంబాలను, హృదయాలను గాయము కట్టి లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీరే సహాయము చేయండి ప్రభువా. మీరే నాయన ప్రభు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. బిడ్డలు ఎక్కడ ఏ విషయంలో కూడా నాయన తండ్రి సిగ్గుపడకుండా వారి శత్రువులను సిగ్గుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. వారి శత్రువులను తండ్రి ప్రభు పరిశుద్ధుడా నాయన మీరే సహాయము చేసిన ఆయన అయ్యా తండ్రి ప్రభు వెనుకకు మళ్లించమని, మీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. పరిశుద్ధుడా, మీరే సహాయము చేసి ఈ నూతన మాసంలో ప్రతి బిడ్డకు అత్యధికమైన దీవెనలు దయచేసి అయ్యా వారి మనోవాంఛను నాయన తీర్చి ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ నూతన మాసపు వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సొంత సంఘమును అనుగ్రహించున్నట్లుగా, ఆయన పరిచర్యలో విరివిగా వాడుకున్నట్లుగా ప్రార్థించండి, సహకరించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు తప్పక అనుదినము దేవుని సన్నిధిలో
ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను నాకెవరైతే వారి సమస్యలను తెలియపరుస్తూ ఉన్నారో వారందరి కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సమస్యలు క్లియర్ అయినప్పుడు తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రియ దేవుని బిడ్డలారా షేర్ చేయండి. వాటికి ఒక్క నిమిషం కూడా పట్టదు. సో అంత బిజీగా ఒకవేళ ఉన్నారా, మీ కొరకు ప్రార్థన సమయాన్ని కేటాయించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచించండి, కామెంట్ పెట్టండి, మీ ప్రార్థన అవసరతలు ఫోన్ చేయండి, వాట్సాప్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ కాల్ ద్వారా కానీ లేదా కామెంట్ ద్వారా కానీ తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా. అనేకులకు షేర్ చేయండి మన ఛానల్ని. వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని యొక్క వాగ్దానము ద్వారా బలపరచబడి ఒక్క దినము వారు కానీ ఏదైనా వారి అలజడి కలిగి ఏదైనా భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు వారితో మాట్లాడతారు, వారిని బలపరుస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో సరదాగా కాదు ఈ వాగ్దానం తెలియపరిచేది. సో కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకోండి. దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈ నూతన మాసమంతా ఆయన కృపాక్షేమములు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.